Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 410 points down అయి 59,668 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 106 పాయింట్స్ డౌన్ అయి 17,749 దగ్గర క్లోజ్ అయింది. మూవీస్లో ఫస్ట్ హాఫ్ అని సెకండ్ హాఫ్ అని ఉంటుంది కదా, అలాగే ఇవాళ మార్కెట్ ఫస్ట్ హాఫ్ ఒకలా సెకండ్ హాఫ్ ఒకలా రియాక్ట్ అయింది. ఫస్ట్ హాఫ్లో ఓపెనింగ్ మార్కెట్లో గ్యాప్ అప్ అండ్ అక్కడి నుంచి కాన్స్టెంట్గా మార్కెట్లో సెల్లింగ్ అండ్ సెకండ్ హాఫ్లో ఒక స్ట్రాంగ్ అండ్ దట్టు ఒక షార్ట్ గ్యాప్లోనే మార్కెట్ హెవీగా టాప్ సైడ్ ర్యాలీ అయ్యే ప్రయత్నం చేసింది. ఇవాళ మార్కెట్ రిలేటెడ్గా ఉన్న యాక్టివిటీని మాట్లాడుకుంటూ చాలా ఇంట్రెస్టింగ్ డేటా ఉంది గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్గా అండ్ కమోడిటీ మార్కెట్స్ రిలేటెడ్గా. గ్లోబల్ మార్కెట్స్లో వీక్ సెంటిమెంట్ ఉంటున్నా మన మార్కెట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అవుతూ ఉండడం, ప్రీవియస్గా క్లోజ్ అయిన యూఎస్ మార్కెట్స్ అండ్ మన మార్కెట్ టైంలోనే ఏషియన్ మార్కెట్స్ రెండు కూడా నెగిటివ్లో ఉన్నాయి. బట్ ఎస్జిఎక్స్ నిఫ్టీ 50 పాయింట్స్ దగ్గర గ్యాప్ అప్లో కనిపిస్తుంది కాబట్టి మెన్షన్ చేసిన డేటాను ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఎస్జిఎక్స్ నిఫ్టీ 50 పాయింట్స్ దగ్గరగా పాజిటివ్లో ఉంది కాబట్టి మార్కెట్ కూడా పాజిటివ్లో ఓపెన్ అవుతుంది. అండ్ ఈవెన్ రీసెంట్ డేస్లో కూడా 17,900 అండ్ ఆ లెవెల్ అబోవ్ మనకు ఓపెన్ అవుతూ అక్కడి నుంచి ఫామ్ చేస్తున్న రెసిస్టెన్స్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చూస్తూ వచ్చారంటే 17,948 ఒకసారి, 17,944 ఒకసారి అండ్ ఇవాళ 17,913 అండ్ ఈవెన్ లాస్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్ నుంచి కూడా మనం చూస్తున్న రెసిస్టెన్స్ 17,950 ఆ లెవెల్ అబోవ్ సస్టైన్ అయితే మనం పాజిటివ్గా ఉందా అని. కాబట్టి గ్యాప్ అప్లో ఓపెన్ అవుతున్నా నేను 17,930 టు 17,950 ఆ 20 పాయింట్ జోన్ అబోవ్ సస్టైన్ అయితేనే పాజిటివ్గా ఉంటానని చెప్పాను. లెవెల్ అబోవ్ వెళ్తే నేను పాజిటివ్, బట్ ఈవెన్ లెవెల్ బిలో ఉంటున్నా నేను పాజిటివ్ బయాస్తో ఉన్నానని. సో నా వ్యూ ఇవాళ మార్కెట్ రిలేటెడ్గా పాజిటివ్గా ఉందని, మీన్స్ ఫాలో అవుతున్నా అగైన్ రికవర్ అవుతుందని ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్లో ఉన్నానని. కానీ అది బ్రేక్ అవుతుంది ఎప్పుడు 17,770 లెవెల్ బ్రేక్ అయి డౌన్ సైడ్ సస్టైన్ అయితే నేను చెప్పాను. సో 17,770 లెవెల్ అనుకున్నాం మనం. సో ఆ లెవెల్ ఒకవేళ అబోవ్ సస్టైన్ అవుతుంటే మార్కెట్లో మనం రికవరీని ఎక్స్పెక్ట్ చేయొచ్చని. అది ఫ్లాప్ అయింది. ఇవాళ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీరు గమనిస్తే నేను ఎందుకు ఇది మెన్షన్ చేస్తున్నానంటే లెవెల్స్ని మనం జాగ్రత్తగా గమనిస్తే వాటి యొక్క ప్రైస్ యాక్టివిటీ మనకి మార్కెట్లో ఎలా రిఫ్లెక్ట్ అవుతుంటుంది అనేది కూడా గమనించవచ్చు. ఇక్కడ మీ స్క్రీన్ పైన గమనించండి. మార్కెట్ ఒక పాయింట్లో 17,777 దగ్గరకు వచ్చి అక్కడ సపోర్ట్ తీసుకొని అగైన్ ఒక 50 పాయింట్స్ దగ్గరగా రికవరీ అయితే చూపించడం జరిగింది. సో ఈ 17,770 లెవెల్ అబోవ్ ఉన్నంత వరకు కూడా నేను పాజిటివ్ అని చెప్పాను. ఆ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, టాప్ సైడ్ వచ్చింది. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సెకండ్ హాఫ్లో వచ్చిన ర్యాలీలో కూడా మనకి రెసిస్టెన్స్ ఫేస్ చేసిన జోన్ ఆ 17,770 ఏదైతే మనం ఇంపార్టెంట్ లెవెల్గా గమనిస్తూ ఉంటామో, ఏదర్ సపోర్ట్ ఆ రెసిస్టెన్స్ వన్స్ ఆ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత కూడా అగైన్ మార్కెట్ రివర్స్ అవుతుంటే అదే జోన్లో అగైన్ ప్రైస్ యాక్టివిటీ మనకు కనిపించడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఇంపార్టెంట్ జోన్ ఏంటి అని గమనించడం. ఇవాళ మార్కెట్స్ పాజిటివ్గా ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేయడానికి గ్లోబల్గా మార్కెట్స్ నెగిటివ్గా ఉంటున్నా, ఎస్జిఎక్స్ నిఫ్టీ పాజిటివ్లో ఓపెన్ అవుతుండడం అండ్ నిన్న కూడా సెల్లింగ్ కనిపించింది. కానీ ఓవరాల్గా మార్కెట్ క్లోజింగ్ కొంత న్యూట్రల్ జోన్లో జరిగింది. కానీ ఇవాళ మార్కెట్ ఇంతలా ఫాలో అవడానికి, ఫస్ట్ హాఫ్లో ఫాలో అవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో డేటా అయితే కనిపిస్తుంది. అందులో ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. అండ్ ఫైనల్గా ఇక్కడ నుంచి అగైన్ మార్కెట్ ఎక్కువగా కరెక్ట్ అవుతుందా అండ్ ఏ లెవెల్స్ దగ్గర మనం కాషియస్గా ఉండాలి, నియర్ టర్మ్లో కాషియస్గా ఉండాలనే దాని గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడూ మాట్లాడుకున్నాం చాలా డేస్ బ్యాక్ ఒకసారి మార్కెట్ ఫాలో అవుతుంటే యూఎస్కి సంబంధించిన బాండ్ డీల్స్ పెరుగుతూ ఉంటే ఈక్విటీ మార్కెట్స్కి అది నెగిటివ్గా ఉంటుందని. నిన్న ఒక్కరోజే మనకి యూఎస్కి సంబంధించిన 2 year బాండ్ ఈల్డ్ అయితే 18 months హైకి రైజ్ అయింది. అండ్ ఈవెన్ 10 year బాండ్ ఈల్డ్ కూడా రీసెంట్ ఫెడ్ మీటింగ్ నుంచి కాన్స్టెంట్గా ర్యాలీ అవుతూనే ఉంది. సో ఇలా గ్లోబల్గా ఉన్న యూఎస్ ఒక బాండ్ ఈల్డ్స్ పెరుగుతూ ఉండడం అండ్ కమోడిటీస్లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి, ఈవెన్ కమోడిటీ మార్కెట్ని ట్రాక్ చేస్తున్న వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ రీసెంట్ డేస్లో కాన్స్టెంట్గా పెరుగుతూనే ఉన్నాయి. లాస్ట్ 3 years ఒక హైలో ఉన్నాయి. ఇది పక్క నుంచండి గ్యాసోలిన్ ప్రైజెస్ 7 years హైలోను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కోల్ ప్రైజెస్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నానంటే వీటిని రా మెటీరియల్గా యూజ్ చేసుకొని ప్రొడక్షన్ చేస్తున్న కంపెనీస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ వీటన్నిటిని పక్కన ఉంచితే న్యాచురల్ గ్యాస్ ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న ఒక్కరోజు 10% దగ్గరగా అది ర్యాలీ అయింది. వింటర్ హీటింగ్ సీజన్ స్టార్ట్ అవుతూ ఉండడం అండ్ చైనా వాళ్ళు 2020లో చేసిన ఇంపోర్ట్స్ కంటే డబుల్ ద ఇంపోర్ట్స్ చేస్తూ ఉండడం, బ్రెజిల్లో కూడా రికార్డు స్థాయిలో ఇంపోర్ట్స్ న్యాచురల్ గ్యాస్ రిలేటెడ్గా జరుగుతూ ఉండడం, వీటికి తగ్గట్టు సప్లై లేకపోవడంతోనే న్యాచురల్ గ్యాస్లో కూడా మనకి ఇలా ర్యాలీ కనిపిస్తుంది. సో కమోడిటీ మార్కెట్స్లో ఇవాళ ఒక స్ట్రాంగ్ ర్యాలీ. కాబట్టి ఇవాళ మీరు గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద ఎనర్జీ స్టాక్స్ అన్ని కూడా మీకు పాజిటివ్లోనే ఉన్నాయి. ఎనర్జీ రిలేటెడ్ ఉన్న స్టాక్స్లో మెజారిటీ ఆఫ్ పోర్షన్ పాజిటివే. ఈవెన్ మెటల్ స్టాక్స్లో కూడా ఇవాళ మీకు ర్యాలీ కనిపించింది. దానికి కూడా ఒక ఇంపార్టెంట్ లాజిక్ ఉంది. చైనాలో కొన్ని రీజియన్స్లో ఈ పవర్ ఒక అవుటేజ్ నడుస్తూ ఉంది. మీన్స్ అక్కడి ప్రొడక్షన్ రిలేటెడ్గా కావాల్సిన పవర్ సప్లై ప్రెసెంట్ అక్కడ సఫిషియెంట్గా లేదని, అలా లేకపోతే అక్కడ ప్రొడక్షన్ చేస్తున్న కంపెనీస్ వాళ్ళ ప్రొడక్షన్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది.
మనం ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం కమోడిటీస్ వాటి ప్రైజెస్ ని డిసైడ్ చేసేది చైనా వల్ల సప్లై అండ్ డిమాండ్ బికాస్ వాళ్ళే ఎక్కువగా కన్స్యూమ్ చేస్తూ ఉంటారు అండ్ వాళ్ళే ఎక్కువగా ప్రొడక్షన్ కూడా చేస్తూ ఉంటారు. సో అక్కడ ఉన్న కంపెనీస్ రిలేటెడ్ గా పవర్ అవుటేజ్ నడుస్తూ ఉండడంతో అక్కడ ప్రొడక్షన్ తగ్గుతుంది కాబట్టి అది గ్లోబల్ గా ఉన్న మెటల్ ప్రైజెస్ రిలేటెడ్ గా పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందని ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ తో కూడా వాళ్ళ మెటల్ స్టాక్స్ లో మీకు ర్యాలీ కనిపించింది. రీసెంట్ డేస్ లో మార్కెట్ యూని డైరెక్షనల్ గా ర్యాలీ అవుతుంది. ఇవాళ వచ్చిన ఫాల్ మనకు ఒక ఇండికేషన్ ఇక్కడ నుంచి మార్కెట్ ఎక్కువగా కరెక్ట్ అవుతుందా? సో నా వ్యూ చెప్పే ముందు మీరేమనుకుంటున్నారు? ఇక్కడ నుంచి ఎక్కువగా మార్కెట్ ఫాల్ అవుతుంది, ఇది కరెక్షన్ స్టార్ట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? అనుకుంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ఫాల్ నా కరెక్షన్కి ఒక స్టార్టింగ్ ఇండికేషన్లో కనిపిస్తుందని. నా వ్యూ చెప్పాలంటే ఒకవేళ మార్కెట్ ఇవాళ 17,700 లెవెల్ బిలో క్లోజ్ అయితే నియర్లీ 2 o'clock వరకు కూడా మార్కెట్ ఆ 17,700 బిలో సస్టైన్ అవుతుండేసరికి లాంగ్ ట్రేడ్స్ దట్టు అగ్రెసివ్గా తీసుకున్న వాళ్ళు కొంత కాషన్గా ఉండండి అని చెప్పాలనుకున్నాను. కానీ మార్కెట్లో ఒక సడన్ రికవరీ దట్టు 17,700 అబో సస్టైన్ అవుతూ ఉండేసరికి స్టిల్ ఇక్కడ నుంచి మార్కెట్ హెవీగా కరెక్ట్ అవుతుంది. కరెక్షన్ స్టార్ట్ అయిందని ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ నాకైతే బిల్డ్ అవ్వట్లేదు. సో 17,570 వరకు ఇవాళ ఫాలో అయ్యాం. సో ఫర్దర్గా ఇంకొక 100 పాయింట్స్ ఫాలో అయ్యి 17,470 బిలో సస్టైన్ అయితే నా వ్యూ నేను చేంజ్ చేస్తాను. మేబీ నేను రాంగ్గా వచ్చేమో, ఒకవేళ నెక్స్ట్ కూడా మార్కెట్ ఫాలో అవుతూ 17,470 బిలో కూడా సస్టైన్ అవుతుందేమో, అప్పుడు నా వ్యూని చేంజ్ చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ లో సెకండ్ హాఫ్లో వచ్చిన రికవరీతో నాకు మార్కెట్ మీద అంత స్ట్రాంగ్ నెగిటివ్ వ్యూ తీసుకోవాలన్న ఒపీనియన్ అయితే ఫామ్ అవ్వట్లేదు. అండ్ నా వ్యూ అనే కాదు, మన సబ్స్క్రైబర్స్ కామెంట్ సెక్షన్లో ఆల్రెడీ మెన్షన్ చేస్తుంటారు, వాళ్ళ వ్యూని కూడా గమనించండి. అండ్ అల్టిమేట్గా ఇక్కడ మనం గమనించాల్సిన ఒకే ఒక్క పాయింట్, ఎవ్వరు కూడా ఎగ్జాక్ట్గా ఇది టాప్ ఇది బాటమ్ అని ప్రెడిక్ట్ అయితే చేయలేరు. ప్రతి ఒక్కరిది ప్రాబబిలిటీ, ఈవెన్ నేను చెప్తున్న సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ప్రతి ఒక్కటి కూడా ప్రాబబిలిటీ. ఎగ్జాక్ట్గా ఇది 100% అనుకొని అదే బేస్ చేసుకొని మాత్రం ఎటువంటి ట్రేడ్స్ని కూడా తీసుకోవద్దు. సో స్టిల్ నేను మార్కెట్ని పాజిటివ్గానే చూస్తున్నాను. 17,470 బిలో సస్టైన్ అయిన తర్వాత వ్యూ చేంజ్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ డేటా మాట్లాడుకునే ముందు, రీసెంట్ డేస్లో మీరు ట్రేడ్ చేస్తుంటే స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్స్ బ్రోకర్స్ అలో చేయట్లేదని డిఫరెంట్ బ్రోకర్ నేమ్స్ని మెన్షన్ చేస్తున్నారు. వీళ్ళు రిమూవ్ చేశారా అని. వీళ్ళు రిమూవ్ చేయడం కాదు, ఎన్ఎస్సి వాళ్ళే స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్స్ని రిమూవ్ చేశారు. దీనికి రీజన్ రీసెంట్ డేస్ ఫ్రీ ట్రేడ్స్ అని ఎక్కడెక్కడో ప్రైజెస్లో ఆప్షన్స్ ట్రేడ్ అవుతున్నాయి, రీటైలర్స్ నష్టపోతున్నారని. దీనికి మెయిన్ రీజన్ స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్స్. కాబట్టి వాటిని రిమూవ్ చేస్తే లిమిట్ ఆర్డర్లోనే పెడితే ఆ ప్రైజుల్లో అసలు ట్రేడ్సే జరగవు కదా. ఎన్ఎస్సి వాళ్ళు ఈ డెసిషన్ తీసుకున్నారని. కాబట్టి September 27th నుంచి కూడా స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్స్ ఉండట్లేదని అలా ప్రీవియస్గానే ఎన్ఎస్సి దగ్గర నుంచి మనకు ఒక అప్డేట్ వచ్చింది. సో ఇది ఒక అప్డేట్ కాదు, రీసెంట్ డేస్లో కామెంట్ సెక్షన్లో అడుగుతున్న క్వశ్చన్స్ని కూడా న్యూస్ వీడియోస్లోనే కవర్ చేసేస్తూ ఉంటే ఇవి కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి కదా అని న్యూస్ వీడియోస్లో స్మాల్ టాపిక్స్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తూ ఉంటాను. స్మాల్ కేస్ రిలేటెడ్గా డెడికేటెడ్ వీడియో ఆల్రెడీ చేశాను. అందులో ఎక్కువగా అడిగింది మీరు ట్యాక్స్ గురించి చెప్పలేదు. సో ఇందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ట్యాక్స్ ఎలా ఉంటుంది? వీటిలో డిఫరెంట్ ట్యాక్సేషన్ ఏది లేదు. స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎటువంటి ట్యాక్స్ రూల్స్ మీకు అప్లై అవుతూ ఉంటాయో ఆ రూల్సే స్మాల్ కేసులో కూడా అప్లై అవుతాయి. బికాస్ ఇక్కడ స్మాల్ కేస్ రిలేటెడ్గా మీరు ఏం చేయట్లేదు, ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తున్నారు, అందులో ఉన్న స్టాక్స్ని మీరు బై చేస్తున్నారు, అవి మీ డిమాట్ అకౌంట్లోకి వస్తాయి. కాబట్టి ట్యాక్సేషన్ రిలేటెడ్గా స్పెషల్ రూల్స్ అంటే ఇక్కడ ఏం లేదు. అండ్ ఈ స్టాక్స్ రిలేటెడ్గా ఉండే ట్యాక్సేషన్ రూల్స్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో నేను మీకు కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇస్తున్నాను, అది గమనించండి. స్టాక్స్కి ఏ ట్యాక్సేషన్ రూల్స్ ఉంటాయో వీటికి కూడా అదే ట్యాక్సేషన్ రూల్స్ అప్లై అవుతూ ఉంటాయి. నెక్స్ట్ RVNL గురించి మాట్లాడుకోవాలి. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ 382 crore విలువ చేసే ఒక ఆర్డర్ అయితే లభించిందని చెప్తున్నారు. ఆర్డర్ ఇండో మెట్రో రైల్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని చెప్తున్నారు. వీళ్ళు 7 ఎలివేటెడ్ మెట్రో రైల్ స్టేషన్స్ ని డిజైన్ అలాగే కన్స్ట్రక్ట్ చేస్తారని చెప్తున్నారు. అండ్ ఈవెన్ BHEL రిలేటెడ్ గా కూడా వీళ్ళకి గోవా షిప్ యార్డ్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ లభించిందని చెప్తున్నారు. సూపర్ ర్యాపిడ్ గన్ ని అప్గ్రేడ్ చేయడం కోసం వీళ్ళకి ప్రాజెక్ట్ లభించిందని, అండ్ ఆ సూపర్ ర్యాపిడ్ గన్ ని వార్షిప్స్ లో ఇండియన్ నేవీ యొక్క వార్షిప్స్ లో యూజ్ చేస్తారు. ఆర్డర్ రిలేటెడ్ గా BHEL ని వాళ్ళు సెలెక్ట్ చేశారు, గోవా షిప్ యార్డ్ వాళ్ళు సెలెక్ట్ చేశారని BHEL వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ బజాజ్ ఫిన్సర్వ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు చేసింది అయితే ఒక ఇంపార్టెంట్ పాజిటివ్ అప్డేటే. వీళ్ళకి సర్ప్లస్ గా క్యాష్ ఉంటుంది కదా, మీన్స్ వీళ్ళు ప్రాఫిట్ సంపాదిస్తుంటే ఫర్దర్ గా వీళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత అది మిగిలిన క్యాష్ ఉంటుంది కదా, క్యాష్ బ్యాలెన్స్ ఉంటుంది కదా. సో వాటిల్ని వివిధ సెగ్మెంట్స్లో స్పెషల్లీ స్టార్టప్స్లో కానీ ప్రాపర్టీస్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వీళ్ళు బజాజ్ ఫిన్సర్వ్ వెంచర్స్ అనే ఒక కొత్త కంపెనీని స్టార్ట్ చేశారని, ఆ కంపెనీ వివిధ స్టార్టప్స్ అండ్ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటుందని ఎలా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇవాళ మెన్షన్ చేసిన స్టాక్స్ ఇన్ యాక్షన్లో కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. GSFC వీళ్ళ రిలేటెడ్ గా ఉన్న అప్డేట్ అనే కాదు, ఎప్పుడైనా ఒక కెమికల్ ఆర్ ఒక ప్రొడక్ట్ రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి అప్డేట్ వస్తూ ఉంటే, యాంటీ డంపింగ్ డ్యూటీ ఈ ప్రొడక్ట్ ఆర్ కెమికల్ మీద విధించారని అప్డేట్ వస్తుంటే అది ఇండియాలో తయారు చేస్తున్న కంపెనీకి అడ్వాంటేజ్ అవుతుంది. యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే ఇతర దేశాల నుంచి ఇండియాలోకి వచ్చి ఆ ప్రొడక్ట్ ని సెల్ చేస్తున్న వాళ్ళ మీద అడిషనల్ గా ట్యాక్సెస్ ని వేయడం, ఎక్స్ట్రాగా ట్యాక్స్ని పెంచడం ద్వారా ఇండియాలో ఇది తయారు చేసిన వాళ్ళ ప్రొడక్ట్ కి డిమాండ్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఈ క్యాప్రోలాక్టమ్ రిలేటెడ్ గా యాంటీ డంపింగ్ డ్యూటీ విధిస్తున్నారు అనేసరికి GSFC రిలేటెడ్ గా ఇది మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. ఇంతకీ క్యాప్రోలాక్టమ్ అంటే ఏంటి? ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీలో నైలాన్ ఇవి తయారు చేస్తుంటారా,
వాటి తయారీకి కావాల్సిన ఎలిమెంట్. సో ఇది ఇండియాలో తయారు చేస్తున్న కంపెనీస్ లో GSFC మేజర్ ప్లేయర్. కాబట్టి ఈ అప్డేట్ తో ఓపెనింగ్ లోనే స్ట్రాంగ్ గా ఓపెన్ అయింది అండ్ క్లోజింగ్ కూడా 3% గెయిన్స్ తో క్లోజ్ అయింది. నెక్స్ట్ అథీనా గ్లోబల్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఒక IT కంపెనీ, కానీ ఈ కంపెనీ రిలేటెడ్ గా కాదు, వీళ్ళ సబ్సిడరీ ఉంది ఒక కంపెనీ మెడ్లీ మెడ్ అని. వీళ్ళు ఏం చేస్తున్నారంటే గ్లోబల్ మార్కెట్స్ లోకి ఫార్మసీ అండ్ పేషెంట్ కేర్ రిలేటెడ్ గా డిజిటల్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేసేందుకు బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తారంటున్నారు. అండ్ ఈ కంపెనీ రిలేటెడ్ గా ఉండే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఆన్లైన్ ఫార్మసీ బిజినెస్ రిలేటెడ్ గా కూడా ప్లాన్స్ చేస్తున్నారని, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్లైన్ ఫార్మసీ రిలేటెడ్ గా కూడా వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నట్లు మేనేజ్మెంట్ ఆల్రెడీ అప్డేట్ చేసింది. వీళ్ళు దాన్ని ఎంతవరకు స్కేల్ అప్ చేస్తారు, ఆ బిజినెస్ లో ఎంతవరకు గ్రో అవుతారనేది కమింగ్ క్వార్టర్స్ లో చూడాల్సి ఉంది. కానీ ఓవరాల్ గా వీళ్ళ మెయిన్ సెగ్మెంట్ కంటే వీళ్ళ సబ్సిడరీ నుంచి వస్తున్న ఎక్స్పాన్షన్ బిజినెస్ ప్లాన్స్ తోనే స్టాక్ ఇవాళ 10% దగ్గరగా పాజిటివ్ గా గెయిన్ అయింది. నెక్స్ట్ NTPC గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ వచ్చిన అప్డేట్ తో స్టాక్ 52 వీక్ హైన్ అయితే టచ్ చేసింది. వీళ్ళకి 1.9 గిగావాట్ సోలార్ ప్రాజెక్ట్స్ ఆక్షన్ లో లభించాయని చెప్తున్నారు. CPSU స్కీమ్ 2 ఆక్షన్ లో వీళ్ళకి ఈ బిగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ లభించాయనేసరికి స్టాక్ ఇవాళ పాజిటివ్ గా మూవ్ అయింది. ఇండియాలో సోలార్ సెల్స్ అండ్ మాడ్యూల్స్ ని తయారు చేసే వెబ్సోల్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక మేజర్ పాజిటివ్ అప్డేట్. సో వీళ్ళు సోలార్ సెల్స్ కానీ సోలార్ మాడ్యూల్స్ కానీ తయారు చేస్తుంటారు. అండ్ వీళ్ళు తయారు చేస్తున్న సోలార్ మాడ్యూల్స్ రిలేటెడ్ గా ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ మాడ్యూల్స్ ని అప్రూవ్ చేసిందని. సో ఇలా గవర్నమెంట్ దగ్గర నుంచి వీళ్ళకి అప్రూవల్ వచ్చినట్లయితే గవర్నమెంట్ ఏదైనా ప్రాజెక్ట్ స్పెషల్లీ సోలార్ పవర్ రిలేటెడ్ గా ఏదైనా ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేస్తూ ఉంటే వీళ్ళు మాడ్యూల్స్ ని సప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. వీళ్ళ సోలార్ మాడ్యూల్స్ ని ఆ ప్రాజెక్ట్స్ కి అందించగలుగుతారు. ఇలా వచ్చిన అప్రూవల్ తో ఫర్దర్ గా వీళ్ళ బిజినెస్ పెరుగుతుందని ఒక పాజిటివ్ హోప్స్ తో ఇవాళ స్టాక్ 8% దగ్గరగా గెయిన్ అయింది. BPCL ఒక మేనేజ్మెంట్ చెప్తున్నది BPCL నెక్స్ట్ 5 years లో 1 lakh crore దగ్గరగా ఖర్చు పెట్టి వీళ్ళకి సంబంధించిన పెట్రో కెమికల్ ప్రొడక్షన్ ని పెంచుతున్నారని, అలాగే గ్యాస్ అండ్ క్లీన్ ఫ్యూయల్ రిలేటెడ్ గా వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేస్తున్నారని, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 1000 మెగావాట్స్ కి సంబంధించిన రెన్యూవబుల్ పవర్ పోర్ట్ఫోలియోని కూడా వీళ్ళు నెక్స్ట్ 5 years లో డెవలప్ చేయాలనుకుంటున్నారని BPCL వాళ్ళు పాజిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ యాంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మార్నింగ్ ఈ కంపెనీ రిలేటెడ్ గా కొన్ని బ్లాక్ డీల్స్ అయితే జరిగాయి. సో సెల్ చేస్తున్నది ఈ కంపెనీలో వాటాని హోల్డ్ చేసిన ఒక మేజర్ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ అని చెప్తున్నారు. సో ఒక ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ బ్లాక్ డీల్స్ ద్వారా ఇది వేరొకరికి సెల్ చేయాలి. సో ఇక్కడ బై చేస్తున్నది ఎవరో గమనిస్తే నిపాన్ AMC అండ్ టాటా AIG వాళ్ళు అండ్ ఇంకొన్ని ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా ఈ బ్లాక్ డీల్లో పార్టిసిపేట్ చేశారని ఇలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో యూజువల్గా బ్లాక్ డీల్ జరిగితే ఖచ్చితంగా స్టాక్ పడాలని రూల్ ఏం లేదు. కొన్ని సందర్భాల్లో ఆ బ్లాక్ డీల్స్ తర్వాత కూడా స్టాక్ చాలా ఎక్కువగా ర్యాలీ అవుతుంటుంది. నెక్స్ట్ సన్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ మనకి మార్కెట్ సెకండ్ హాఫ్ లో ర్యాలీ అయ్యే పాయింట్ వరకు కూడా నెగిటివ్ లోనే ఉన్న సన్ ఫార్మాలో సడన్ ర్యాలీ కనిపించింది. కానీ అప్డేట్ మార్నింగ్ 10:40 అరౌండ్ వచ్చింది. ఉన్న అప్డేట్ మాట్లాడుకుంటే వీళ్ళు ఇండియాలోనే ఫస్ట్ టైం ప్రిస్క్రిప్షన్ బేస్డ్ కాఫ్ సిరప్ ను అయితే తయారు చేశారంటున్నారు. అండ్ ఈ ఫార్ములేషన్ నేమ్ చెరీ కాఫ్ అంటున్నారు. సో ఇది ఎవరైతే యూజ్ చేస్తారో అది యూజ్ చేసిన పాయింట్ నుంచి 12 hours దగ్గరగా వాళ్ళకి రిలీఫ్ దొరుకుతుందని, అండ్ ఇది 6 years అండ్ అబోవ్ ఉన్న ఏజ్ వాళ్ళు యూజ్ చేయొచ్చు అని ఎలా వీళ్ళు కామెంట్ చేస్తున్నారు. అండ్ ఈ సెగ్మెంట్ లో ఫస్ట్ టైం ఒక ప్రిస్క్రిప్షన్ బేస్డ్ ఫార్ములేషన్ వీళ్ళు తయారు చేశారు అని చెప్పడం కూడా సన్ ఫార్మాకి మనం పాజిటివ్ గా తీసుకోవాలి. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. రిలయన్స్ రిలేటెడ్ గా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఒకటి, వీళ్ళు గ్లాన్స్ అనే ఒక కంపెనీలో $300 million దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేశారంటున్నారు. ఈ గ్లాన్స్ అనే కంపెనీ ఏంటి, లాక్ స్క్రీన్ ఉంటుంది కదా మన మొబైల్స్ లో, ఆ లాక్ స్క్రీన్ రిలేటెడ్ గా బిజినెస్ ని చేస్తుంటారు. అండ్ అలాగే రొపోసో అనే ఒక యాప్ ఉంటుంది, అది కూడా వాళ్ళకి సంబంధించిన బిజినెస్. నియర్లీ 151 million యూజర్స్ దగ్గరగా Q2 2021 లో వీళ్ళ అండర్లో ఉన్నారని కూడా ఆ కంపెనీ అప్డేట్ చేస్తుంది. అండ్ ఈ గ్లాన్స్ లో ఆల్రెడీ గూగుల్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేశారు. అండ్ ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండడం ఫర్దర్ గా ఈ గూగుల్ అలాగే జియో వాళ్ళు డెవలప్ చేయబోతున్న మొబైల్ ఫోన్ రిలేటెడ్ గా 4G ఫోన్ రిలేటెడ్ గా లాక్ స్క్రీన్ ఇతర ఫీచర్స్ రిలేటెడ్ గా వీళ్ళు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ ద్వారా వీళ్ళకి అడ్వాంటేజ్ క్రియేట్ అవుతుందనే ఒక పార్ట్ అయితే. సెకండ్ది, వీళ్ళు రిలయన్స్ జియో అలాగే రిలయన్స్ రీటైల్ ఈ రెండు బిజినెస్ ని ఇంటర్ రిలేట్ చేస్తూ ఒక ఆఫర్ అయితే ప్రకటించారు. రిలయన్స్ జియోలో కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, ఆ కొన్ని హైయర్ ప్లాన్స్ రిలేటెడ్ గా ఎవరైతే రీఛార్జెస్ చేస్తారో వాళ్ళకి 20% దగ్గర క్యాష్ బ్యాక్ వస్తుంది అంటున్నారు. కానీ ఆ క్యాష్ బ్యాక్ ని జియో మార్ట్ లో యూజ్ చేయాలంటున్నారు. సో వాటి రిలేటెడ్ గా బర్డన్ పడేది రిలయన్స్ రీటైల్ మీద. సో ఈ క్యాష్ బ్యాక్ అనేది కూడా ఒక స్ట్రాటజీ. సో మోస్ట్ ఆఫ్ ద క్యాష్ బ్యాక్స్ మీరు ఏదైనా యాప్స్ని యూజ్ చేస్తుంటే అది వాళ్ళ కాయిన్స్ కానీ లేకపోతే వాళ్ళ ప్లాట్ఫామ్ అని రిలేటెడ్గా ఉన్న ప్లాట్ఫామ్స్లోనే యూజ్ చేసేలా చేస్తారు. కాబట్టి ఇతర ప్లాట్ఫామ్స్ కూడా యూజర్స్కి అలవాటు అవుతూ ఉంటాయి, వాళ్ళ బిజినెస్ కూడా అలా గ్రో అవుతుంటుందని ఇలా ఇంటర్ రిలేట్ చేస్తూ వీళ్ళు ఇలా క్యాష్ బ్యాక్స్ అనే పాయింట్స్ అనే యాడ్ చేస్తుంటారు. సో ఇలా ఇంటర్ రిలేట్ చేస్తూ రిలయన్స్ జియోని అలాగే రిలయన్స్ రీటైల్ని కంబైన్ చేస్తూ వీళ్ళకి ఆఫర్ని కంబైన్డ్ ఆఫర్ని అయితే ప్రకటించారు. నెక్స్ట్ నిఫ్టీ సపోర్ట్ 17,640 అండ్ రెసిస్టెన్స్ 17,770 దగ్గరే గమనిస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఓపెనింగ్ ఈ 17,770 లెవెల్ అబోవ్ అవడానికి ఆ 17,640 బిలో అవడానికి పాసిబిలిటీ కనిపిస్తూ ఉంటే ఫర్దర్ గా కూడా లెవెల్స్ ని టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తూ ఉంటాను. బికాస్ గ్యాప్ అప్ ఒకవేళ 150-200 పాయింట్స్ ఆ గ్యాప్ డౌన్ కూడా అదే రేంజ్ లో కనిపిస్తూ ఉంటే ఆ గ్యాప్ అప్ ఆ గ్యాప్ డౌన్ కి తగ్గ లెవెల్స్ ని కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 37,540
అండ్ రెసిస్టెన్స్ 38,480. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుందాం. ప్రీవియస్గా మనం అనుకున్నది 300 పాయింట్స్ జోన్ 17,700 to 18,000 ఇన్ బిట్వీన్ ఈ 300 పాయింట్ జోన్లో మార్కెట్ ఉంటుందని కాల్ అలాగే పుట్ ట్రేడర్స్ భావిస్తున్నారు అనుకున్నాం. స్టిల్ అక్కడ యాక్టివిటీ అయితే కనిపిస్తుంది, కానీ 17,700 కంటే 17,600కి ఇప్పుడు కాల్ రేటర్స్ ఎక్కువగా యాక్టివ్గా మూవ్ అవుతున్నారు. బట్ టాప్ సైడ్ మాత్రం 18,000 లెవెలే స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా అయితే కనిపిస్తుంది. ఎవరైనా రిస్క్ తీసుకోకూడదు అనుకుంటే మాత్రం ఈ 17,700 to 18,000 కాకుండా 17,400 to 18,000 ఈ 600 పాయింట్ జోన్ని నెక్స్ట్ కమింగ్ డేస్లో ఇంపార్టెంట్ జోన్గా అయితే గమనించవచ్చు. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.